నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర చాలా ముఖ్యమైంది. ఆ నాయకుడు ముందడుగు వేయకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా ఆంధ్ర చేతుల నాయకుల చేతుల్లోనే అణచివేతకు గురవుతూనే ఉండేది. అసలు ఉద్యోగాలు ఉండకపోయేది, నీళ్లు, నిధులు, నియామకాలు అనే మాటే ఉండకపోయేది. మా రాష్ట్రం మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు రావాలని కొట్లాడిన మనిషి ఆయనే. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన మనం కేసీఆర్ అని పిలుచుకుంటాం. ఆ కేసీఆర్ 1954 ఫిబ్రవరి 15న సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జన్మించాడు. ఇక సాధారణ కుటుంబం నుంచి వెళ్ళి వచ్చిన ఈయన ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల విద్యను కూడా మెదక్ జిల్లాలో పూర్తి చేసిండు. సిద్దిపేటలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో 1972 నుంచి 1975 బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిండు. హైదరాబాద్లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసిండు. విద్యార్థి దశలోనే కేసీఆర్కు రాజకీయాలపైన మంచిగా ఆసక్తి ఏర్పడింది. ఇక 1970 యువజన కాంగ్రెస్ ద్వారా సాధారణ కార్యకర్తగా ప్రారంభమైంది ఈయన రాజకీయ జీవితం. మెదక్ జిల్లాల సంజయ్ గాంధీ నాయకత్వంలో యువజన కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలంగా పనిచేసుకొచ్చాడు. ముఖ్యంగా 1977 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయిన క్లిష్ట సమయంలో కూడా ఆమెకు మంచిగా అండగా నిలబడ్డాడు. ఇక 1983 సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ఆనందరావు అలియాస్ మదన్ మోహన్ పై పోటీ చేసి అతి తక్కువ ఓట్లతోనే ఓడిపోయిండు. తర్వాత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అదే టీడీపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1983 ఆ పార్టీలో చేరిండు. ఇక ఆయన మాటలతోని వ్యూహాత్మక రచనలతోని ఎన్టీఆర్ దృష్టినైతే మంచిగా ఆకర్షించిండు. 1985 ఉప ఎన్నికలలో సిద్దిపేట నుండి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయాన్ని అయితే సాధించిండు. ఆ తర్వాత 1985 నుండి 1999 వరకు సిద్దిపేట నుండి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాడు. ఎన్టీఆర్ కేబినెట్లో కరువు సహాయక మంత్రిగా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా కూడా ఆయన పనిచేసిండు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి టీడీపీలో కీలక నేతగా ఎదిగిన కేసీఆర్ 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ స్థాపించడంతో ఆయన రాజకీయ జీవితం దేశవ్యాప్తంగా ఒక సరికొత్త మలుపు తిరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనే ఉండుకుంటా తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ గమనించిండు. అప్పటి టీడీపీ ప్రభుత్వం విధానాలపై నిరసనగా తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే స్థానానికి, పార్టీకి కూడా కేసీఆర్ రాజీనామా చేసింది. ఇక 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్లోని జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించింది. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఈ పార్టీ ఏకైక లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2004లో కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి కేంద్రంలోని UPA 1 ప్రభుత్వంలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేసిండు. 2009లో మహబూబా నగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన చేపట్టిన ఒకే ఒక్క అది తెలంగాణ తెచ్చేదాకా సచ్చేదాకా రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి తీరాలే, లేకపోతే నేను ఆవరణ దీక్ష కూర్చుంటాను. ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు, ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే. ఆమరణ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను అత్యంత కీలకమైన మలుపుగా మారింది. ఎంతో మంది అమరుల ప్రాణాల త్యాగఫలమే ఇప్పుడు మన తెలంగాణ. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని కేవలం ఒక రాజకీయ నిరసనగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చడంలో అగ్రగామిగా నిలిచిండు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, వంట వార్పు వంటి వినూత్న నిరసనల కార్యక్రమాల ద్వారా సమాజంలోని అన్ని వర్గాలను, అంటే ఉద్యోగులు, విద్యార్థులు, కవులు, కార్మికులు ఉద్యమంలో భాగస్వాములను చేసిండు. 2014 ఫిబ్రవరిలో పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా రాజకీయ చాణక్యంతో అన్ని పార్టీల మద్దతు సంపాదించిండు. సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో తెలంగాణ వచ్చినాక జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా 2014 జూన్ 2న ప్రమాణ స్వీకారం చేసిండు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రైతు బంధు, రైతు భరోసా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్
దళిత బంధు, కేసీఆర్ కిడ్స్, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 24 గంటల కరెంట్, ఎన్నో పథకాలను ముందుకు తీసుకొచ్చిండు. ప్రజల గుండెలల్లా చిరస్థాయిగా నిలిచిపోయిండు. ఒకప్పుడు రైతులకు కరెంట్ ఉండకపోయేది, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్, 24 గంటల నీటిని అందించడం కోసం చాలా పథకాలను ప్రవేశపెట్టాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నాడు. ఇది కదా అసలు విజయం. 2022లో తన ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించింది. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకోకుండా ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయినా కూడా కేసీఆర్ గారు గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలైతే నిర్వహిస్తున్నాడు. కేసీఆర్ రాజకీయ జీవితం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పాలన, అలాగే తరువాతి రాజకీయ పరిణామాలతో ముడిపడి ఉంది. ఆయనకు మద్దతుదారులు, విమర్శకులు ఇద్దరూ ఉన్నారు. ఆయన వారసత్వంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నాడు. ఇది కదా అసలైన విజయం అంటే. కేసీఆర్ అనే పదం తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇంతకంటే విజయం ఏం కావాలి?